నెల 23వ తేదీన భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాలలో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, ఐటీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలతలు మాట్లాడుతూ వ్యవసాయం, ఆక్వారంగం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది కనుక ప్రకృతి క్రిస్ట్ పేరిట ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విజేతలకు యాజమాన్యం కూడా బహుమతులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ on the eve of Kisan Divas on 23rd of December is conducting a smart farming prototype expo titled Prakriti Quest. The main aim and objective is to develop innovative solutions for the agriculture industry. As we know, farmers are the backbone of our country. So the registration is free and there is also a cash prize, and second and third year students from any department are eligible. So I request all the students to make good use of this program and develop innovative solutions. సందర్భంగా ప్రకృతి క్విస్ట్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి రియల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ రోజుని ఈవెన్ పిఎం మోడీ గారు కూడా ప్రకృతి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా మన కంట్రీలో టెక్నాలజీ కూడా చాలా అవసరం. ఈ రోజుని వ్యవసాయం అంటే ఎవరు ముందుకు రావటం లేదు. ఈరోజు మనం కనుక ప్రాపర్ టెక్నాలజీ కనుక ఉపయోగిస్తే డెఫినెట్గా దానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళు తయారు చేసి మోడల్స్ కూడా ఎలా ఉండాలంటే అక్కడ అలాగే ఉంటాయి అడ్వాన్స్. కానీ ప్రాస్పరస్ డిఫిషియన్సీ ఉందా, పొటాస్ డిఫిషియన్సీ ఉందా, నైట్రోజన్ డిఫిషియన్సీ ఉందా, జింక్ డిఫిషియన్సీ ఉందా, ఇవన్నీ కూడా ఈ ద్వారా కనుక్కుంటే ఫార్మర్కి చాలా ఈజీ అయిపోతుంది. రేపొద్దున ఫ్యూచర్లో డ్రోన్ టెక్నాలజీ వస్తున్నారు కాబట్టి ఆ డ్రోన్ ఆటోమేటిక్గా కింద సాయిల్లో కానీ లేకపోతే వరిలో ప్లాంట్స్లో కానీ పత్రని బట్టి ఆటోమేటిక్గా స్ప్రే చేసే రోజులు వస్తున్నాయి. On behalf of Kisan Divas, which was on 23rd December, our Department of Information Technology planned a program that is Prakriti Quest. Prakriti, the name also actually coincided with farming, that is nature. That too, as a Kisan Divas, so they initiated this Prakriti Quest, which is a smart farming prototype expo. That means they can create a hardware model or whatever it is, smart software system which is related to a easy farming, smart farming, so that the farmers will feel easy as compared to the present system, which is a wonderful idea. I welcome all the students to participate in this initiative and explore their ideas and gain the knowledge with other teams. So on this occasion, we want to help the farmers where technology contributes a lot, like AI, IoT, and AI helps in for cultivating the farming with different techniques like precision farming, helping the what type of yields can be cultivated, and IoT is nothing but helps in smart irrigation system. డిసెంబర్ 23వ తారీఖున కిసాన్ దివస్ ఫార్మర్స్ డే పురస్కరించుకొని మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కూడా పాల్గొనవచ్చు. 2 నుంచి 4 స్టూడెంట్స్ వరకు ఒక టీమ్గా ఏర్పడి ఒక మంచి ప్రాజెక్ట్ ఇన్నోవేషన్ ఐడియాతోటి వచ్చి ప్రోటోటైప్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఎనీ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఎనీ ఫార్మర్ రిలేటెడ్ స్మార్ట్ ప్రాబ్లమ్స్ని స్మార్ట్ సొల్యూషన్స్తో సాల్వ్ చేసి మంచి ప్రోటోటైప్ డిజైన్ ఆ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శన చేయడం జరుగుతుంది.